క్రైస్తల దైవమర్మములు జనవరి 16. దావీదు ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. 2 సమూయేలు 24:25. దావీదు జీవితంలో మరి ఒక సంతోషకరమైన దినము కలదు. అది దేవుడు దావీదును యెబూనీయుడైన అరౌనా కళ్ళమునకు తెచ్చిన దినమే. తాను శోధింపబడి తన బలము తన సైన్యము యొక్క సంఖ్యపై ఆధారపడి ఉన్నట్లు వారిని లెక్కించెను గనుక దేవుడు అతనిని శిక్షించెను. యెబూసీయుడైన అరౌనా కళ్ళమునొద్ద దావీదు పశ్చాత్తాపపడెను. అది ఎంతో పరితాపకరమైన పాపమైనను దేవుడు దావీదును క్షమించెను. అందువలనే అది దావీదు జీవితంలో ఎంతో సంతోషకరమైన దినము. నీ జీవితంలో కూడా దేవుని చిత్తమునకు అవిధేయుడవై అంధుడవై చేసిన గొప్ప పాపము క్షమించబడిన దినము నిజముగా గొప్ప సంతోషకరమైన దినము కాదా?